హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో నిన్న అడిగిన దాంట్లో మ్యాథ్స్ అండ్ సిగ్నల్స్ ఏది ఫస్ట్ స్టార్ట్ చేద్దామంటే మోస్ట్ ఆఫ్ ది మెంబర్స్ ఏమో మ్యాథ్స్ స్టార్ట్ చేయమన్నారు. అండ్ సిగ్నల్స్ కూడా కొంతమంది ఏమో సిగ్నల్స్ అన్నారు, బట్ మెజారిటీ మ్యాథ్స్ అన్నారు కాబట్టి మ్యాథ్స్ స్టార్ట్ చేద్దాం. అంటే మ్యాథ్స్ స్టార్ట్ చేస్తున్నామంటే ఇట్ డస్ నాట్ మీన్ దట్ సిగ్నల్స్ ఆపేస్తామని. సిగ్నల్స్ కూడా ప్యారలల్గా రన్ చేద్దాం. ప్యారలల్గా అంటే ప్రతిరోజు రాకపోయినా వీక్లీ ఒక 2 or 3 వీడియోస్ సిగ్నల్స్ అట్లా రన్ చేద్దాం. ఎందుకంటే ఒక 60 to 65% మెంబర్స్ మ్యాథ్స్ అంటే 35 మెంబర్స్ సిగ్నల్స్ అని కూడా అన్నారు కదా. సో దానికోసం సో మ్యాథ్స్ గురించి వచ్చేటట్లయితే ఈ వీడియో జస్ట్ ఒక ఇంట్రొడక్టరీ లాగా చూద్దాం. ఇంట్రొడక్టరీ అంటే ఫస్ట్ సిలబస్ ఇంపార్టెంట్ కదా. సిలబస్ ఎంత ఉంటుందంటే, సిలబస్ అంటే ఏమేమి చాప్టర్స్ ఉంటాయి అనేది ఇక్కడ రాసిన నేను. అండ్ వెయిటేజ్ ఎంత అంటే మ్యాథ్స్ 12 to 14 మార్క్స్. గేట్ ఎగ్జామ్ మనకి ఎన్ని మార్క్స్కి? 100 మార్క్స్కి. సో దాంట్లో 12 to 14 మార్క్స్ అంటే 12 to 14% ఆఫ్ ది వెయిటేజ్ మనకు మ్యాథ్స్ మాత్రమే ఉంది. ఇంకా మీకు యాప్టిట్యూడ్ తెలిసిందే కదా. సో యాప్టిట్యూడ్ ఎన్ని మార్క్స్కి? 15 మార్క్స్కి. నేను చాలా మందికి చాలాసార్లు చెప్పిన, మీరు మ్యాథ్స్ అండ్ యాప్టిట్యూడ్ పర్ఫెక్ట్ అయిపోయినా సరే గేట్ క్వాలిఫై అయిపోతారు అని. క్వాలిఫైయింగ్కి జస్ట్ మ్యాథ్స్ అండ్ యాప్టిట్యూడ్ వెరీ ఈజీ సబ్జెక్ట్స్. ఇవి పర్ఫెక్ట్ అయిపోయినా 15+12 ఆర్ 15+14 అంటే 27 to 29 మార్క్స్ ఇక్కడే వచ్చేస్తాయి. సో ఈజీగా క్వాలిఫై అవుతారు. దానికోసం వెరీ వెరీ ఇంపార్టెంట్ మ్యాథ్స్ అండ్ యాప్టిట్యూడ్. చాలామంది ఏం చేస్తారంటే లైట్ తీసేసుకుంటారు, మ్యాథ్స్ ఏముంది నేను చేసేస్తా, అంత ఈజీ కాదు, ప్రాక్టీస్ అంతే. సరే సిలబస్లోకి వద్దాం. సిలబస్లోకి వచ్చేటట్లయితే మనకు 6 చాప్టర్స్ ఉన్నాయి. ఫస్ట్ చాప్టర్ ఏంటిదిరా అంటే లీనియర్ ఆల్జిబ్రా, నెక్స్ట్ క్యాల్కులస్, డిఫరెన్షియల్ ఈక్వేషన్స్, వెక్టార్ అనాలిసిస్, కాంప్లెక్స్ అనాలిసిస్ అంటే నథింగ్ బట్ కాంప్లెక్స్ వేరియబుల్స్, అండ్ ప్రాబబిలిటీ అండ్ స్టాటిస్టిక్స్. సో ఈ 6 మనకి చాప్టర్స్ ఉన్నాయి. సో ఇప్పుడు చూడండి, జస్ట్ లీనియర్ ఆల్జిబ్రా అంటే జస్ట్ లీనియర్ ఆల్జిబ్రా మాత్రమే కాదు, దీంట్లో మళ్ళీ సబ్ టాపిక్స్ ఉంటాయి. సో ఇన్ డీటెయిల్డ్ సిలబస్ ఎవరికన్నా కావాలంటే నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తా. ఆ లింక్లో మీకు సిలబస్ కాపీ ఉంటుంది ఓన్లీ ఫర్ మ్యాథ్స్. అది కూడా ఏ సిలబస్ అంటే గేట్ 2021. చాలా మందికి నేను ఆల్రెడీ ఇది ప్రొవైడ్ చేసిన. ఎవరన్నా కొత్త వాళ్ళు ఉంటే వాళ్ళు చూసుకోండి. ఓన్లీ మ్యాథ్స్ వరకు క్రాప్ చేసి నేను ఇస్తున్నా సిలబస్. 2022 కూడా ఎక్కువ చేంజెస్ అయితే జరగవు. చేంజెస్ జరిగితే నేను మళ్ళీ డిస్కస్ చేస్తా. బట్ మోస్ట్లీ 99% ఆర్ 95 to 99% ఆఫ్ ది సిలబస్ విల్ బి సేమ్ ఫర్ 21 and 22. దట్ టు పర్టికులర్లీ ఫర్ మ్యాథమెటిక్స్. సో అదే నేను ఇచ్చిన లింక్ సిలబస్ డౌన్లోడ్ చేసుకొని సబ్ టాపిక్స్ కావాలనుకున్న వాళ్ళు చూసుకోండి. ఫస్ట్ లీనియర్ ఆల్జిబ్రాకి వచ్చినట్లయితే, సో దీంట్లో టాపిక్ మనకి దీంట్లో వెయిటేజ్ ఎంత ఉంటుందా అంటే 3 to 4 మార్క్స్, కొన్నిసార్లు 2 to 3. ఎగ్జాక్ట్ వెయిటేజ్ ఎవరు చెప్పలేరు ఎప్పుడు, ఎందుకంటే ఈచ్ ఇయర్ ఇట్ విల్ బి వేరింగ్. సో యావరేజ్గా తీసుకుంటే మనం 3 to 4 మార్క్స్. క్యాల్కులస్ కన్సిడర్ చేస్తే 2 to 3 మార్క్స్. డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ విల్ బి సేమ్ 2 to 3 మార్క్స్. వెక్టార్ అనాలిసిస్ విల్ బి ఫర్ 1 to 2 మార్క్స్. కాంప్లెక్స్ అనాలిసిస్ ఆల్సో విల్ బి ఫర్ 1 to 2 మార్క్స్. ప్రాబబిలిటీ అండ్ స్టాటిక్స్ సేమ్ 3 to 4 మార్క్స్. ఇప్పుడు మీరు కౌంట్ చేసి 14 వచ్చినాయా లేదా అని చూసుకోవద్దు, ఎందుకంటే చెప్పినా కదా ఇట్ విల్ బి వేరింగ్. అండ్ ఇప్పుడు నేను చెప్తున్నా ఇది 3 to 4 అంటే ఇది 2 to 3 అని రాస్తే నెక్స్ట్ ఎగ్జామ్లో ఇది 3 to 4 ఇది 2 to 3 కూడా రావచ్చు. సో ఎగ్జాక్ట్ ఎవరు చెప్పలేరు, బట్ ఆన్ అన్ యావరేజ్ అండ్ ప్రీవియస్ ఇయర్స్ కన్సిడర్ చేసుకొని మొత్తానికి మనం చూసుకున్నట్లయితే ఈ విధంగా ఉన్నాయి వెయిటేజెస్ పర్టికులర్ చాప్టర్కి. సో మనకి ఏవేవి ఇంపార్టెంట్ అంటే చాప్టర్స్ కూడా లీనియర్ ఆల్జిబ్రా ఒకటి ఇంపార్టెంట్. నెక్స్ట్ ఇంపార్టెంట్ ఏంటి? ప్రాబబిలిటీ అండ్ స్టాటిస్టిక్స్. ఆ తర్వాత క్యాలిక్యులస్, డిఫరెన్షియల్ ఈక్వేషన్స్. ఇవి 2, ఇది 2 స్టార్స్, ఇది 1 స్టార్. ఇంకొకటి ఏంటి? ఇది 1 స్టార్. ఇవి వదిలేయమని కాదు, ఇవి కూడా డిస్కస్ చేస్తాం. బట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్స్ అంటే ఎక్కువ వెయిటేజ్ కవర్ చేసే టాపిక్స్ డిస్కస్ చేసుకుని ఆ తర్వాత లెస్ వెయిటేజ్ టాపిక్స్కి వెళ్దాం. సో మన ఫస్ట్ టార్గెట్ ఏంటిదిరా అంటే, మనం ఇవాల్టి నుంచి ఏం చూడబోతున్నామంటే లీనియర్ ఆల్జిబ్రా. సో లీనియర్ ఆల్జిబ్రా వెరీ వెరీ ఇంపార్టెంట్ అండ్ మోస్ట్ ఎక్కువ వెయిటేజ్ యాజ్ వెల్ యాజ్ ఈజీ టాపిక్. సో ఎవరు మిస్ చేసుకోవద్దు, మ్యాట్రిసెస్సే ఉంటుంది మొత్తం. సో దానికోసం ఇవాళ ఈ చాప్టర్ స్టార్ట్ చేద్దాం, జస్ట్ ఒక ఇంట్రడక్షన్ టైప్. ఓకే, సో లీనియర్ ఆల్జిబ్రా. బిఫోర్ నోయింగ్ వాట్ ఈజ్ లీనియర్ ఆల్జిబ్రా, నేను ఇందాకే చెప్పినా కదా, లీనియర్ ఆల్జిబ్రా అంటే మోస్ట్లీ కాదు, కంప్లీట్లీ వీ విల్ బి డీలింగ్ విత్ మ్యాట్రిసెస్. సో
ఎంటైర్ చాప్టర్ విల్ బి బేస్డ్ ఆన్ మ్యాట్రిసెస్. మ్యాట్రిసెస్ మనం చిన్నప్పటి నుంచి చదువుకుంటూ వచ్చినదే, లైక్ 10th or 12th నుంచి చూస్తూనే వచ్చినాం, బీటెక్లో చూస్తున్నాం. అన్ని ఈజియెస్ట్ టాపిక్స్. సో లీనియర్ ఆల్జీబ్రా కూడా మ్యాట్రిసెస్ గురించే మాట్లాడుకుంటాం. ఏమంటే కొంచెం డెప్త్ ఉంటుంది. నార్మల్ మనం 10th ఇంటర్ అప్పుడు చూసిన వాటికంటే కొంచెం డీప్ ఉంటుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం లీనియర్ ఆల్జీబ్రా అంటే ఏంటిది తెలుసుకునే ముందు మ్యాట్రిసెస్ అంటే ఏంటి అంటే మ్యాట్రిక్స్ యొక్క ప్లూరల్ ఫామే మ్యాట్రిసెస్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వాట్ ఈజ్ మ్యాట్రిక్స్ అంటే ఏంటిది? సో మ్యాట్రిక్స్ ఈజ్ నథింగ్ బట్, చూడండి డెఫినేషన్, నోట్స్ మెయింటైన్ చేసుకున్నా, ఆల్రెడీ చెప్పేస్తున్నా, మీకు అలవాటు కూడా అయిపోయి ఉంటుంది, చాలా మంది నోట్ చేసుకుంటూ ఉంటారు. సో ఒక సపరేట్ మ్యాథ్స్కి నోట్స్ పెట్టి నోట్స్ నీట్గా రాసుకోండి. సో వాట్ ఈస్ మ్యాట్రిక్స్ అంటే అరేంజ్మెంట్ ఆఫ్ నంబర్స్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ మ్యాట్రిక్స్ అంటే అరేంజ్మెంట్ ఆఫ్ నంబర్స్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ రోస్ అండ్ కాలమ్స్ ఈజ్ నోన్ యాజ్ మ్యాట్రిక్స్. సో ఏమంటుండో, ఒక రెక్టాంగులర్ అరే తీసుకుంటే ఆర్ ఒక రెక్టాంగులర్ బాక్స్ తీసుకుంటే అందులో ఎలిమెంట్స్ కాదు, నంబర్స్. ఎలిమెంట్స్ అంటే నథింగ్ బట్ ఇందులో నంబర్స్ మాత్రమే. సో ఈ నెంబర్స్ రోస్ అండ్ కాలమ్స్ లో అరేంజ్ చేస్తే వాటిని ఏమంటామంటే, అటువంటి రెక్టాంగులర్ బాక్స్ ని ఏమంటాం రా అంటే మ్యాట్రిక్స్ అంటాం. సో ఇక్కడ ఏ అనేది ఏంటిదిరా అంటే నథింగ్ బట్ ఒక మ్యాట్రిక్స్. సో ఇది ఏంటిది, మ్యాట్రిక్స్ యొక్క నేమ్ మనకి. అండ్ రోస్ అండ్ కాలమ్స్ అన్న ఎవరికన్నా డౌట్ ఉంటే ఏంటిదిరా అంటే నథింగ్ బట్ హారిజాంటల్ లైన్స్ ఆర్ హారిజాంటల్ లైన్ లో ఉన్న ఎలిమెంట్స్. హారిజాంటల్ లైన్స్ ఆర్ నథింగ్ బట్ రోస్. కాలమ్స్ అంటే ఏంటిదిరా అంటే వర్టికల్ లైన్స్. కొంతమందికి చిరాకేయచ్చు, ఏంటి వీడింత చిన్నవి కూడా చెప్తానని, కానీ కొంతమందికి ఇవి కూడా డౌట్స్ ఉంటాయి. సో మీరు కొంచెం పేషెన్స్ భరిస్తే వాళ్ళకి ఈ పాయింట్స్ అనేవి క్లారిఫై అవుతాయి. వర్టికల్ లైన్స్ ఆర్ నథింగ్ బట్ కాలమ్స్. సో ఈ అరేంజ్మెంట్ లో చూసుకున్నట్లయితే ఇవేవైతే ఉన్నాయో హారిజాంటల్ రోస్, దీస్ ఆర్ నథింగ్ బట్ హారిజాంటల్ లైన్స్, దీస్ ఆర్ నథింగ్ బట్ రోస్, వేరాస్ దీస్ వర్టికల్ లైన్స్ ఆర్ నోన్ యాజ్ కాలమ్స్. ఓకేనా? ఇప్పుడు ఇక్కడ ఏముంది, నేను ఇక్కడ డినోట్ చేసిన చూడండి. ఎప్పుడు ఒక మ్యాట్రిక్స్ అనేది ఎట్లా డినోట్ చేస్తాం, మ్యాట్రిక్స్ లో ఉన్న ఎలిమెంట్ ని ఎట్లా డినోట్ చేస్తాం రా అంటే ఏఐజే. ఐ ఈజ్ నథింగ్ బట్ ఐత్ రో అని ఎక్స్ప్లెయిన్ చేస్తా ఇదేంటిదని. నెక్స్ట్ జే ఈజ్ నథింగ్ బట్ జేత్ కాలమ్ అని. సో ఇప్పుడు ఏఐజేతో డినోట్ చేస్తాం. ఇక్కడ A11 ఉంది. A11 అంటే ఏంటిది, ఐ ఈజ్ ఈక్వల్స్ టు 1, జే ఈజ్ ఈక్వల్స్ టు 1 అని. సో నథింగ్ బట్ ఫస్ట్ రో ఫస్ట్ కాలమ్ యొక్క ఎలిమెంట్ A11 అని. AI2 అంటే I1 J2 అంటే ఫస్ట్ రో సెకండ్ కాలమ్ యొక్క ఎలిమెంట్. 1n అంటే ఫస్ట్ రో nth కాలమ్ యొక్క ఎలిమెంట్. సో ఈ విధంగా ఇది అంతా తెలిసిండేది. ఇలానే లాస్ట్ ఎలిమెంట్ ఏమంటుందిరా అంటే, ఇక్కడ రో ఏది mth రో, కాలం ఏది nth కాలం. సో AMN అంటే mth రో అండ్ nth కాలం యొక్క ఎలిమెంట్ అని. ఇప్పుడు దీంట్లో నంబర్ ఆఫ్ రోస్ అండ్ కాలమ్స్ ఎన్ని ఉన్నాయిరా అంటే m రోస్ అండ్ n కాలమ్స్ ఉన్నాయి. సో ఇక్కడ ఏం రాసినాం, m ఈజ్ నథింగ్ బట్ నంబర్ ఆఫ్ రోస్, n ఈజ్ నథింగ్ బట్ నంబర్ ఆఫ్ కాలమ్స్. దీంతో ఎవరికన్నా కన్ఫ్యూజన్ ఉంటే ఒక చిన్న ఎగ్జాంపుల్ తీసుకుందాం. A ఈజ్ ఈక్వల్స్ టు సమ్ 1 3 4 2 6 8 5 9 10 ఇట్లా తీసుకోండి. ఇప్పుడు దీంట్లో ఎన్ని రోస్ ఉన్నాయి, హారిజాంటల్ లైన్స్ ఎన్ని ఉన్నాయి, 3 ఉన్నాయి. ఓకేనా, 1 2 3 హారిజాంటల్ లైన్స్. వర్టికల్ లైన్స్ ఎన్ని ఉన్నాయి, 3 ఉన్నాయి. సో నథింగ్ బట్ నంబర్ ఆఫ్ m ఇంటూ n అంటే నంబర్ ఆఫ్ రోస్ ఇంటూ నంబర్ ఆఫ్ కాలమ్స్ అన్నా కదా. సో 3 రోస్ ఇంటూ 3 కాలమ్స్. సో దిస్ ఈస్ ద వాల్యూ ఆఫ్ m, దిస్ ఈస్ ద వాల్యూ ఆఫ్ n. అండ్ ఏఐజే, సపోజ్ A13 అన్నా అనుకోండి, దీని వాల్యూ ఎంత అని అడిగినా అనుకోండి. సో 1 అంటే ఏంది, ఐత్ రో అంటే నథింగ్ బట్ ఫస్ట్ రో అంటే ఇది. అండ్ జే అంటే జే వాల్యూ ఇక్కడ 3 ఉంది కదా, జేత్ కాలం అంటే థర్డ్ కాలం. సో థర్డ్ కాలం అంటే ఇది. సో ఫస్ట్ రో అండ్ థర్డ్ కాలం యొక్క ఎలిమెంట్ కావాలి అన్నాడు, నథింగ్ బట్ 4. సో ఇట్లా జనరల్గా ఎవడన్నా ఏదన్నా వాల్యూ అడిగితే ఇట్లా కనుక్కుంటాం మనం. ఇప్పుడు ఇది మ్యాట్రిక్స్ యొక్క డెఫినేషన్. మ్యాట్రిక్స్ లో మళ్ళీ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మ్యాట్రిసెస్ ఉన్నాయి. సో అవన్నీ ఇప్పుడు వద్దు, రేపు డిస్కస్ చేసుకుందాం. ఫస్ట్ ఇప్పుడు లీనియర్ ఆల్జీబ్రా యొక్క డెఫినేషన్ మాట్లాడుకుందాం. సో లీనియర్ ఆల్జీబ్రా అంటే ఏంటిదిరా అంటే, ఇఫ్ వి రిప్రజెంట్ అండ్ సాల్వ్ లైన్ ఈక్వేషన్స్ విత్ ద హెల్ప్ ఆఫ్ మ్యాట్రిసెస్, సచ్ ప్రాసెస్ ఈస్ నోన్ యాజ్ లీనియర్ ఆల్జీబ్రా. నేను ఆల్రెడీ మీకు నెంబర్ ఆఫ్ టైమ్స్ చెప్పిన, ఫస్ట్ డెఫినేషన్ విని ఆవేశపడద్దు. మనం ఎగ్జాంపుల్ డిస్కస్ చేసుకున్న తర్వాత మళ్ళీ యూ రీడ్ ద డెఫినేషన్ అండ్ యూ కోరిలేట్ విత్ దిస్ ఎగ్జాంపుల్, దెన్ యూ విల్ గెట్ ది క్లారిటీ. ఇప్పుడు నేను ఈ చదివిన లైన్ స్టేట్మెంట్ గురించి ఒక ఎగ్జాంపుల్ రాస్తాను, దాని తర్వాత మళ్ళీ చదవండి ఇదే స్టేట్మెంట్. అప్పటికి మీకు క్లారిటీ రాకుంటే అప్పుడు మీరు డౌట్ రైజ్ చేయండి.
డౌట్ రైజ్ చేయడం అంటే అది కామెంట్ పోస్ట్ చేయండి. ఏమన్నా, ఇఫ్ వీ రిప్రజెంట్ అండ్ సాల్వ్ లైన్ ఈక్వేషన్ విత్ ద హెల్ప్ ఆఫ్ మ్యాట్రిసెస్. సపోజ్ లైన్ ఈక్వేషన్స్ అంటే చిన్నప్పటి నుంచి చూస్తూ వచ్చినాం. x plus y is equals to some 10 I have taken. నెక్స్ట్ ఏం తీసుకున్నా అంటే ఇంకొకటి y is equals to 2 అని తీసుకున్నా. ఇది నాకు ఈక్వేషన్ నెంబర్ 1. లైన్ ఈక్వేషన్సే కదా ఇవి. లైన్ ఈక్వేషన్స్ ఎట్లా అని డౌట్ అడగద్దు. ఇది ఫ్రమ్ 6th class onwards we have been studying this. సో y is equals to 2 is the second line equation. ఇప్పుడు నేను ఏం చేస్తా అంటే ఈ లైన్ ఈక్వేషన్స్ని ఇన్ ద ఫార్మ్ ఆఫ్ మ్యాట్రిసెస్ నేను డినోట్ చేస్తా. ఎట్లా అంటే ఇక్కడ కోఎఫిషియంట్స్ ఉన్నాయి కదా, x కోఎఫిషియంట్ 1, ఇక్కడ y కోఎఫిషియంట్ 1, ఇక్కడ y కోఎఫిషియంట్ 1, ఇక్కడ x కోఎఫిషియంట్ 0 ఇంటూ x. ఏం లేదంటే నథింగ్ బట్ 0 ఉన్నట్లే కదా, 0 ప్లస్ y, సో 0 ఇంటూ x. సో ఇప్పుడు నేను దీన్ని ఎట్లా రాస్తా అంటే ఈ లైన్ ఈక్వేషన్స్ని 1 1 0 1 ఇది ఒక మ్యాట్రిక్స్. నెక్స్ట్ x y ఇది ఒక మ్యాట్రిక్స్ ఈజ్ ఈక్వల్స్ టు 10 2. మీకు మ్యాట్రిక్స్ మల్టిప్లికేషన్ ఐడియా ఉంటుంది. ఇన్ కేస్ లేదంటే రేపు డిస్కస్ చేద్దాం. సో ఫస్ట్ రోని ఫస్ట్ కాలంతో మల్టిప్లై చేస్తాం, సెకండ్ రోని సెకండ్ కాలంతో మల్టిప్లై. మ్యాట్రిక్స్ మల్టిప్లికేషన్ ప్రతి ఒక్కరికి తెలిసే ఉంటుంది. సో దీన్ని మల్టిప్లై చేసినా మళ్ళీ మనకి ఏమొస్తాయంటే ఇవే లైన్ ఈక్వేషన్స్ వస్తాయి. సో ఈ లైన్ ఈక్వేషన్స్ని మనం మ్యాట్రిక్స్ ఫామ్లో రిప్రజెంట్ చేస్తున్నాం కదా. ఇటువంటి ప్రాసెస్ని రిప్రజెంటింగ్ అండ్ సాల్వింగ్ లైన్ ఈక్వేషన్స్ విత్ ద హెల్ప్ ఆఫ్ మ్యాట్రిసెస్, లైన్ ఈక్వేషన్స్ని విత్ ద హెల్ప్ ఆఫ్ మ్యాట్రిసెస్తో సాల్వ్ చేసి రిప్రజెంట్ చేసి సాల్వ్ చేస్తే దాన్ని ఏమంటామంటే సచ్ ప్రాసెస్ ఇస్ నోన్ యాజ్ లీనియర్ ఆల్జిబ్రా. ఇప్పుడు దీనికి పేర్లు ఇచ్చుకుంటే ఈ మ్యాట్రిసెస్కి లెట్ us కన్సిడర్ దిస్ మ్యాట్రిక్స్ యాజ్ ఏ, అండ్ ఈ మ్యాట్రిక్స్ని ఎక్స్ అని కన్సిడర్ చేసుకో, దీన్ని సమ్ బి అని కన్సిడర్ చేసుకో. సో ఇప్పుడు మనకి ఈక్వేషన్ ఏమవుతుంది, లీనియర్ ఆల్జిబ్రా ఈక్వేషన్ ఏఎక్స్ ఇజ్ ఈక్వల్స్ టు బి అవుతుంది. సో ఇది మనకి ఈ సిస్టమ్ ఆఫ్ లైన్స్కి, ఈ లైన్ ఈక్వేషన్స్కి మ్యాట్రిక్స్ ఫామ్లో ఇది మనకి రిప్రజెంటేషన్. సో దిస్ ఈజ్ నథింగ్ బట్ లీనియర్ ఆల్జిబ్రా. ఈ ప్రాసెస్నే లీనియర్ ఆల్జిబ్రా అంటాం. ఇప్పుడు ఇక్కడ ఏ ఇస్టు బి అంటే ఇక్కడ రేషియో కాదు, ఏ దాని పక్కన మ్యాట్రిక్స్ ఏ దాని పక్కన మ్యాట్రిక్స్ బి రాస్తున్నామని రిప్రజెంట్ చేస్తున్నామని. ఒకే మ్యాట్రిక్స్లో రెండు మ్యాట్రిక్సెస్ కలిపి రాస్తున్నామని. ఇటువంటి మ్యాట్రిక్స్ని ఏమంటామంటే మ్యాట్రిక్స్ని ఆగ్మెంటెడ్ మ్యాట్రిక్స్ అంటాం. ఆగ్మెంటెడ్ మ్యాట్రిక్స్ అంటే ఒక కోఎఫిషియంట్ మ్యాట్రిక్స్ యాజ్ వెల్ యాజ్ ఒక కాన్స్టెంట్, దీన్ని కోఎఫిషియంట్ మ్యాట్రిక్స్ అని కూడా అంటాం. ఎందుకంటే ఇవన్నీ కోఎఫిషియంట్స్తో వచ్చిన మ్యాట్రిక్స్ కదా. సో ఒక కోఎఫిషియంట్ మ్యాట్రిక్స్ని ఒక కాన్స్టెంట్ మ్యాట్రిక్స్ని, ఇది కాన్స్టెంట్స్ కదా, ఇక్కడ కలిపి ఒకే మ్యాట్రిక్స్లో రాస్తే దాన్ని ఏమంటామంటే ఆగ్మెంటెడ్ మ్యాట్రిక్స్ అంటాం. సో ఇవాళకి ఇది చాలు. జస్ట్ ఒక ఇంట్రడక్షన్ టైప్లో చెప్పిన. రేపు మనం టైప్స్ ఆఫ్ మ్యాట్రిసెస్ అండ్ ఇన్ డెప్త్ కొంచెం మాట్లాడుకుందాం. ఓకే దెన్ ఈ వీడియోతో ఎండ్ చేద్దాం. ఈ వీడియో ఇక్కడితో ఎండ్ చేద్దాం. ఇంకా సిలబస్ పేపర్ కింద ఇచ్చిన కదా లింక్, సో అది డౌన్లోడ్ చేసుకొని సిలబస్ ఇన్ డీటెయిల్ చూసుకొని. ఓకేనా? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. విల్ క్యాచ్ అప్ ఇన్ ద నెక్స్ట్ వీడియో.